ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరూ బాగున్నారా? బైబిల్ అంటే ఏంటి? బైబిల్ని ఎందుకు చదువుకోవాలి? దాని గురించి మనం తెలుసుకుందామా? బైబిల్ ఎందుకు చదువుకోవాలి? నంబర్ 1, దేవుడు అంటే ఎవరో తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి బైబిల్ చదవాలి. దేవుడు ఎలా ఉంటాడు, ఏ రూపంలో ఉంటాడు, అందుకోసం బైబిల్ చదువుకోవాలి, బైబిల్ తెలుసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. బైబిల్లో ఉన్న దేవుడు మనకి ఏం చేస్తాడు, మనకి ఏమై ఉన్నాడు, అసలు దేవుడు అంటే ఎవరు? రాష్ట్రానికి ఒక దేవుడు ఉంటాడా? దేశానికి ఒక దేవుడు ఉంటాడా? అలా ఉండడు కదా. దేవుడు అంటే సృష్టికర్త, లోకాన్ని సృష్టించిన దేవుడు. దేవుడు అంటే ఒక్కడే ఉంటాడు. ఆయన్నే మనం ఆరాధించబద్ధులమైనాం. ఇంకేం నేర్చుకోవాలి? బైబిల్ చదవాలి అంటే ఇంకా ఏమేమి నేర్చుకోవాలి? దేవుడు మన కొరకు ఏమై ఉన్నాడు, దేవుడు మనకు ఏం చేస్తాడు, పాపం అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. సంవత్సరం అంతా పాపాలు చేసి మళ్ళీ ఒకసారి ఏదో దండం పెట్టేసేసుకొని మరలా రిపీటెడ్గా చేసిందే చేస్తూ ఉంటే అది దేవునికి కోపం వస్తుంది కదా. మరి అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? కానీ పాపం చేయకుండా ఉండలేము. పాపం అంటే ఏంటో అందరికీ తెలుసు కదా. దేవుని నియమాలు, ఆజ్ఞలు అన్నీ పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంటాయి. అవి ఎలా ఉంటాయి? బైబిల్ చదివితేనే కదా మనకి తెలిసేది, రైట్? పాపం నుండి మనం ఎలా విడిపించాలి? పాపం నుండి మనం ఎలా విడిపించాలి కాదు, ఎలా విడిపించబడాలి? దేవుడు మనల్ని ఎలా విడిపిస్తాడు, ఎలా నడిపిస్తాడు? బైబిల్ చదివితే తెలుస్తుంది. అందుకే బైబిల్ చదవాలి. బైబిల్లో ఉన్న విశిష్టత అన్నమాట ఇదంతా. అండ్ పాపం వల్ల ఏమొస్తుంది? పాపం చేయడం ద్వారా మనకి ఏం కలుగుతుంది? పాపం నుండి విడిపించే దేవుడు ఎవరు? దేవుడు మనల్ని పాపం నుండి ఎలా విడిపిస్తాడు? పాపం చేస్తే ఏమొస్తుంది? మరణం అంటే ఏంటి? మరణాన్ని ఎలా జయించాలి? మరణం తర్వాత జీవం ఉంటుందా? బైబిల్ తెలుసుకోవాలి, బైబిల్ చదవాలి. దీని గురించి సత్య అన్వేషకులు ఎవరైనా ఉంటే బైబిల్ చదవండి. మీకు దానిలో చాలా చాలా జ్ఞానం దొరుకుతుంది. మేము చాలా అల్పులం అన్నమాట. బైబిల్ గురించి చెప్పాలంటే ఎంత జ్ఞానవంతులైనా బైబిల్ ముందు అల్పులు అనమాట, చిన్న అల్పులు అనమాట. బైబిల్ ఎంత చదివామో, ఎంత తెలుసుకున్నామో అనుకుంటారేమో, కానీ బైబిల్ ముందు మేమందరము అల్పులమే. జ్ఞానవంతుడైన దేవుడు ఎవరు అని తెలుసుకోవాలి. జ్ఞానం ఎట్టిది, జ్ఞానం ఎక్కడిది, అది ఎలా వస్తుంది, అసలు అది ఏంటి జ్ఞానం అంటే అది తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి, బైబిల్ని మనం చూడాలి. బైబిల్లో ఒక నీతియుక్తమైనటువంటి ఒక దృష్టితో ఒక జ్ఞానం సంపాదించుకోవటానికి, జ్ఞానం నాకు కావాలి అనుకున్న వాళ్ళు బైబిల్ చదివి తీరాలి. బైబిల్ చదవడం ద్వారా జ్ఞానం ఏంటో తెలుస్తుంది, దేవుని శక్తి ఏంటి అనేది తెలుస్తుంది, దేవుడు ఏం చేయగలడు మనకి అనేది తెలుస్తుంది. ఒక ప్రాణం పోతున్న ప్రాణాన్ని దేవుడు నిలబెట్టగలడు, అది ఎలా అనేది బైబిల్ చదివితే తెలుస్తుంది. మన పిల్లల్ని పెంచి పోషించుకోవడం కూడా మనకు తెలియనటువంటి రోజులు ఇవి. అలాంటి పరిస్థితులు కూడా మనకి దేవుడు జ్ఞానం ఇచ్చి ఏ విధంగా నడవాలో, ఏ విధంగా నడిపించబడాలో దేవుడు మనకి చెప్తాడు, రైట్? నిత్య జీవం అంటే ఏంటి మీకు తెలుసా? నిత్య జీవం అంటే నాన్ క్రిస్టియన్స్కి నిత్య జీవం అంటే ఏంటో తెలీదు. ఏదో పునర్జన్మ ఉంటుంది అని వాళ్ళకి కొంచెం అవగాహన ఉంది.
మరణం తర్వాత జీవం ఉంది అనే దాన్ని వాళ్ళు పునర్జన్మ అంటారు. ఆ పునర్జన్మ అంటే మరలా ఈ భూమి మీద మళ్ళీ ఇంకొక మనిషి పుట్టడం అనేది జరగదు. చనిపోయిన తర్వాత జీవం దేవుని యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది. ఆ యొక్క జీవం ఎట్లాంటిది, ఈ భూమి మీద ఆ జీవం ఏం చేసింది దేవుని కొరకు, ఎలా బ్రతికింది ఆ శరీరంలో ఉన్నప్పుడు, అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి. మరణం తర్వాత జీవం ఉంటుంది. ఆ జీవం దేవుని దగ్గర ఎటువైపు ఉంటుంది, మనం ఏం చేశాము ఏమి చేయలేదు ప్రతిదీ జీవగ్రంథమందు మన పేర్లు రాయబడాలి. రాయబడి ఉన్న వాళ్ళే నశించిపోకుండా కాపాడబడతారు. జీవగ్రంథమందు పేర్లు లేనప్పుడు నరకాగ్నికే గురవుతారు అంటున్నారు కదా. దేవుణ్ణి తెలుసుకోకపోతే నరకాగ్నికి గురవుతారు అని అంటున్నారు. మా ధర్మాలలో అలాంటివి లేవు అంటారు. నిజంగా మనుషుడు చనిపోయి మనుషుడు బ్రతికున్నప్పుడు ఎలా కృపతో కాపాడబడ్డాడో ఆ జీవాన్ని కూడా దేవుడు కాపాడాలని క్రొత్త భూమిని క్రొత్త ఆకాశాన్ని సృష్టించి దానిలో వాళ్ళని ఆయన స్తుతిస్తూ ఈ శ్రమలు లేనటువంటి ఒక లోకాన్ని సృష్టిస్తాడు మళ్ళీ అని చాలామందికి తెలియదు. ఎంతమందికి తెలిసి ఉంటుంది? నాన్ క్రిస్టియన్స్కి తెలియదు. క్రిస్టియన్స్కి తెలుస్తుంది, వాళ్ళకి ఒక బిలీఫ్ ఉంటుంది. అందుకనే దేవుడు ప్రతి మనుష్యుడు, భూమి మీద ఉన్న ప్రతి మనుష్యుడు దేవుడు సృష్టించిన ఆదాము నుండి వచ్చిన మనుష్యుడే. ఇంకా ఎక్కడి నుండి మనిషి పుట్టలేదు. దేవుడు ఒక బంక మన్నుతో ఒక మనిషిని చేసి ఉన్నాడు. చేసి ఆయనకి ఇష్టమైనట్లుగా చక్కని ఒక రూపం ఇచ్చి ఆ రూపానికి నాసికా రంధ్రాలలో జీవం పోసి ఆ యొక్క మనుషుడికి సాటి అయిన సహాయం కావాలని ఇంకో మనిషిని ఆ మనిషిలో నుండే పుట్టించిన మహాదేవుడు ఒకడే ఒక్క దేవుడు. ఆయన త్రిత్వమై ఉన్న దేవుడు యెహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని త్రిత్వమైన దేవునిగా ఆయన ప్రకటించుకున్నాడు. అలనాడు పాత నిబంధన గ్రంథంలో నేను అనువాడును ఉన్నవాడును నేను ఉన్నవాడును అని అంటున్నాడు. ఎవరు చెప్పారు? ఆయనే చెప్పాడు, ఆయనే ప్రకటించుకున్నాడు, నేను ఉన్నవాడును. నువ్వు యూదులకు రాజువా అంటే ఎస్, నేను యూదులకు రాజుని అని ఒప్పుకున్నాడు. అలా ఒప్పుకోలు చేయగలిగిన మనుషుడు కానీ మానవుడు కానీ ఎవరైనా ఉన్నారా? పోనీ దేవుళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు, ఒకే ఒక్క దేవుడు. సృష్టికి సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన, సర్వోన్నతుడైన దేవుడు, మహాదేవుడు ఆయన పేరే యెహోవా, ఆయన పేరే యేసుక్రీస్తు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి పాపాలన్నీ పరిహరించబడాలంటే పరిశుద్ధమైన ఒక రక్తం కావాలి. గొర్రెల వల్ల ఎడ్ల వల్ల పాప పరిహారం జరగదు. ఆ దినాలలో ఏదైనా పాపం చేస్తే పాప పరిహార్థ బలి ఒకటని, కృతజ్ఞత బలి అని ఎన్నో బలులు ఇస్తూ ఉన్నా మరలా తప్పిపోతూ మరి వారు అలా తప్పిపోతూ ఉండడం వల్ల దేవుని యొక్క కోపాగ్నికి రగిలి వాళ్ళు వెట్టి ఇంకొక ప్రజలకి వెట్టివారిగా బానిసత్వంలో బానిసలుగా వాళ్ళ చేత మిగతా మనుషుల చేత వాళ్ళు బాధించబడుతూ ఉండేవారు. ఇశ్రాయేలీలు ఆయన ప్రజలు, ఆయన నా ప్రజలు అని ప్రకటించుకున్న ప్రజలు కంటిన్యూగా చేస్తున్నటువంటి పాపములు, ఆయన దేవుని ప్లేస్లో జీవం లేని వాటిని తీసుకొని వచ్చి పెట్టడమే మెయిన్ వాళ్ళు చేసినటువంటి చాలా పనులు. దేవుడు ఆయన సృష్టించిన ప్రజలను ఆయన స్తుతించాలని కోరుకుంటాడు, ఆయన మహిమపరచాలని కోరుకుంటాడు. ఆయన ప్రజలకి తోడై ఉండి ఆయన ప్రజల్ని ఆయన ఘనపరచాలని కోరుకుంటాడు. ఈ యొక్క
తండ్రి పిల్లల మధ్య ఉన్నటువంటి మంచి శ్రేష్టమైన ప్రేమను ఆయన కోరుకుంటే, మరి ఆయన ప్లేస్లో జీవం లేని వాటిని వారి ఇష్టం వచ్చినట్లుగా వారు ఏమైతే అనుకుంటారో ఆ రూపాల్లో చేసేసుకొని, అది రూపం కర్రలతోనే కానీ, రాళ్లతోనే కానీ, చెక్కలతోనే కానీ, మట్టితోనే కానీ, దిబ్బలతోనే కానీ, చెట్లతోనే కానీ, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లోనైనా వాళ్ళు ఇంత గొప్ప దేవుని యొక్క రూపాన్ని చెట్లకి పుట్లకి అండ్ వాళ్ళ ఇష్టం, అది బంగారమే అవని, వాళ్ళ ఇంట్లో ఉన్న బట్టలే అవని, అది దేవుని యొక్క ప్లేస్లో వాటిని పెట్టడం వల్ల దేవునికి అయిష్టులయ్యి బానిసలుగాను మరి వెట్టివారుగాను వేరే ప్రజల క్రింద వాళ్ళు మగ్గిపోతూ ఉండేవారు. మరి ఇవన్నీ తెలియాలి అంటే మనం మొదటి బైబిల్లోని మొదట ఆదికాండం నుండి మనం చదువుకుంటూ వెళ్తూ ఉండాలి. ఇప్పుడు ఆదికాండం నుండి కాదు, ఇప్పుడు ప్రకటన గ్రంథం చదువుకోవడానికి పీరియడ్ వచ్చింది. ఇంకా మనం ఆదికాండంలోనే ఉంటే ఎలాగా? ప్రకటన గ్రంథంలో జరగవలసినవన్నీ జరుగుతున్నాయి. ఇంకా మనం దేవుని తెలుసుకోకుండా ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి? మనం దేవుణ్ణి తెలుసుకోవాలి కదా. దేవుణ్ణి తెలుసుకొని మనం అలా బ్రతకాలి. రైట్? అలా బ్రతకాలని మనం కోరుకుందాం. జీవం కలిగిన దేవుని నామం ఏంటో మనం ముందుగా తెలుసుకోవాలి. ఎంతో భయంకరమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. దేవుడు ఈరోజు ఈ సమయాన్ని ఇచ్చాడు, ఈరోజు ఈ జీవాన్ని ఇచ్చాడు అంటే ఇంకా ఏదో మన ద్వారా ఆయన ఆశిస్తున్నాడు. ఏంటి ఆశిస్తున్నాడు? ఇంకా మనం మారలేదేమైనటువంటి వ్యతిరేక క్రియలు మనలో ఏమైనా ఉన్నాయేమో, వ్యతిరేకమైన పరిస్థితులు మనలో ఏమైనా ఉన్నాయేమో మనం సరిచేయబడాలి. దేవుణ్ణి మనం ఇంకా తెలుసుకోవాలని ఒక్కొక్కరిని ఆయన దేవుడు సువార్తల ద్వారా, మరి సభల ద్వారా, మాధ్యమాల ద్వారా, మందిరాలలో మరి దైవ సేవకులు, ఆయన ఏర్పరచబడినటువంటి దైవ సేవకుల ద్వారా ఎంతమంది చేత ఆయన చెప్పిస్తున్నాడు. ఎంతోమందికి ఇంకా చాలా ప్రదేశాలలో, మనం వెళ్ళనటువంటి ప్రదేశాలలో ఇంకా చాలామంది ప్రజలకి దేవుని గురించి తెలియదు. అసలు దేవుని గురించి తెలియదు. దేవుడు ఒక్కడే అని, ఆయన మన యెహోవా దేవుడే అని, ఆయన యేసుక్రీస్తుగా ఆయన లోకరక్షకుడిగా వచ్చాడని, ఆయనే లోకరక్షకుడిగా వచ్చి ప్రకటించుకొని ఆయనే పరిశుద్ధాత్మ దేవునిగా ఇప్పుడు మనతో కలిసి తిరుగుతున్నాడు, మనతో నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏంటి? పరిశుద్ధమైనటువంటి పనులు చేయటానికి, పరిశుద్ధమైన ఆలోచనలు ఆలోచించడానికి, పరిశుద్ధంగా మనము క్రియలు జరిగించడానికి, అనేకులకు మేలు చేయటానికి, కీడు చేయకుండా మేలు చేయటానికి, మంచిగా మన పనులు మనం చేసుకోవడానికి, కీడైందేంటో మేలైందేంటో తెలుసుకోవడానికి, మంచి ఏంటో చెడేంటో తెలుసుకోవడానికి ఆ గ్రహింపు శక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. మనకు మనస్సాక్షి ఇచ్చాడు. ఆ మనస్సాక్షి పరిశుద్ధాత్మ దేవుడు. మీకు తెలియట్లేదేమో, మనస్సాక్షి అంటారు కదా, అది పరిశుద్ధాత్మ దేవుడు అందరి హృదయాలలో ఉన్నాడు. ఆ మనస్సాక్షి మీద చేయి వేసుకొని, దేవా నీవు నిజమైన దేవుడు అయితే నన్ను నడిపించు నీలో అని ఒక్క మాట మీరు అనగలిగితే నా దేవుడు మీ పక్షంగా కార్యం చేస్తాడు. ఈరోజు మరి ఎందరో మనతో పాటు లేకుండా పోయారు. చాలా బాధ కలుగుతుంది. ఎంతోమంది మరి ఒక ప్లెయిన్ అయితే క్రాష్ అయిపోయింది అహ్మదాబాద్లో. మరి అక్కడ అందులో ఆ ప్లెయిన్లో 242 మెంబర్స్ ఉన్నారు. అందులో 196 ఇండియన్ మెంబర్స్ ఉన్నారు. మరి ఎవరైనా సరే, వాళ్ళు ఇంగ్లీష్ వారైనా, తెలుగు వారైనా, హిందీ వారైనా, వాట్ ఎవర్ వాళ్ళ లాంగ్వేజెస్ ఏదైనా, వాళ్ళంతా ఎక్కడి నుండి వచ్చిన వారంటే దావీదు సంతానమే. ఆయన వదులుకోవటానికి ఇష్టపడని దేవుడు కనుక ఇప్పుడు వారందరూ మరి చనిపోయారు. మరి ఎంత బాధ కలుగుతుందో హృదయం, ఎంత వేదన కలుగుతుంది హృదయంలో. మరి ఈరోజు మనం ఇలాగా మన ఇష్టమైన వాటి కొరకు మనం ప్రయాసపడుతూ ఉంటే దేవుని ఇష్టమైన కార్యాలు ఎవరు తలపెడతారు, ఎవరు చేస్తారు? దేవుడు చాలామందిని అనేకులను సువార్థికులుగాను, ఆరాధికులుగాను, మరి ఉపదేశకులుగాను, మరి బోధకులుగాను, ప్రవక్తలుగాను మరి దేవుడు ఎంత చక్కగా ఎంతోమందిని దేవుడు
లేవనెత్తుకొని ఆయన కార్యాలు జరిపించటానికి ఆయన పూనుకొని ఉన్నాడు. ఆయన త్వరగా రానయ్యున్నాడు కనుక అనేకుల్ని దేవుడు లేవనెత్తుతున్నాడు. లేవనెత్తి వారితో దేవుడు మాట్లాడిస్తున్నాడు. నోటి మాంద్యం కలిగిన వాడు దేవుడు మరి నోటి మాంద్యం కలిగిన మోషేని ఎన్నుకున్నాడు. ఎందుకు? తన ప్రజలను, నశించిపోతున్న తన ప్రజల్ని కాపాడుకొనటానికి, నశించిపోకుండా వేరే ప్రజల చేతి కింద వెట్టివారైపోయి ఆయన స్తుతించే జనుల్ని దేవుడు కాపాడుకోవాలనుకున్నప్పుడు దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. మోషే మరి నోటి మాంద్యం కలిగిన వాడనయ్యా, నాకు మాట్లాడడం రాదయ్యా, నాకు జ్ఞానం కలిగిన మాటలు నాకు రావయ్యా, నాకు తొత్తరు ఉంటుందేమో, నాకు కంగారు ఉంటుంది, నేను ఎలా మాట్లాడతాను, రాజుల దగ్గర నేను ఎలా నిలవగలను, రాజుల దగ్గర నేను ఎలా మాట్లాడగలను, నాకు ఎలా సాధ్యమవుతుంది అని దేవునితో దేవుని దగ్గర ఆయన మరి వ్యాజ్యమాడినప్పుడు దేవుడు కోపడతాడు కూడా మోషేని నేను నిన్నే ఎన్నుకున్నాను. నీ అన్న అహరోను చాలా జ్ఞానం కలిగినవాడు, చాలా చక్కగా మాట్లాడగలిగినవాడు, చక్కగా మాట్లాడి తెలివితో జ్ఞానంతో ఉండేవాడిని. అహరోను నేను ఎన్నుకోలేదు, నిన్నే ఎన్నుకున్నాను. ఎందుకు? నీకు నోటి మాంద్యం ఉన్నదని నాకు తెలియదా? నిన్ను సృష్టించిన వాడును నేను కాదా? నీకు నోటి మాంద్యం ఉందని నాకు తెలియదా? నాకు తెలియకుండానే నేను ఎన్నుకున్నానా? అహరోన్ని ఎందుకు ఎన్నుకోలేదు? నిన్ను ఎందుకు ఎన్నుకున్నాను? నా ద్వారా నీతో నేను కార్యం జరిగిస్తాను. నేను ఉన్నవాడును, నేను అనువాడను. నిన్నెవరైనా అడిగి అయ్యా నువ్వెవరై నాతో మాట్లాడడానికి, నువ్వెవరు మమ్మల్ని విడిపించటానికని నా ప్రజలే అడుగుతారు ప్రభువా. మరి నేను ఏం చెప్పను అంటే, నేను చెప్పిందే చెప్పు, నా నోటి మాటగా నువ్వు అది చెప్పు. నేను నీకు తోడయ్యున్నాను, నువ్వెందుకు భయపడుతున్నావు? నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను అనువాడును, ఉన్నవాడును, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును నేను అని నువ్వు చెప్పు. దేవుడునై ఉన్నాను, నేను నీకు తోడుగా ఉంటాను, నీ నోటికి తోడుగా ఉంటాను, నీ చేతికి తోడుగా ఉంటాను. నీ మాటను అహరోనికి అందించు, అహరోను మాట్లాడతాడని అహరోను మోషేని దేవుడు మరి ఇశ్రాయేలీయులైన తన వారిని, ఐగుప్తీయుల యొక్క చెరలో ఉన్న వారిని విడిపించడానికి దేవుడు పూనుకొని ఉన్నాడు. నేను బాగా చదువుకున్నాను, దేవా నన్ను నువ్వు వాడుకో అంటే నో అంటాడు. నేను జ్ఞానం కలిగిన వాడినయ్యా, నువ్వు నన్ను వాడుకో, నేను ఎక్కడైనా ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడతాను, నేను ఏ రకంగా నేను మాట్లాడతాను, నన్ను వాడుకో అంటే నో అంటాడు. నాకు ఇట్లాంటి వారు కాదు, నేను తెలివి గల్లవాడని, నేను చదువుకున్నవాడిని, నేను చాలా జ్ఞాన సంపన్నుణ్ణి అనుకున్న వారిని దేవుడు ఎన్నుకోడు. పామరులను ఎన్నుకుంటాడు దేవుడు. వెర్రివారిని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడానికి వెర్రివారిని ఎన్నుకుంటాడు దేవుడు. జ్ఞానవంతుల్ని వెర్రివారిగా చేసి వెర్రివారిని జ్ఞానవంతులుగా చేయటానికి దేవుడు వెర్రివారిని ఎన్నుకుంటాడు, వారిని ఘనపరుస్తాడు. ఆయనదే ఆయన నామానికే మహిమ కలుగునట్లు ఆయన చేస్తాడు. ఈ వెర్రివాడ దేవుణ్ణి ఇలా స్తుతిస్తున్నాడు. ఈ వెర్రి మనిషి దేవుని యొక్క మాటలు చెప్తుంది. ఈ వెర్రి మనిషి దేవుని గురించి ప్రకటిస్తుంది అని మనుషుల్ని ఆలోచింప చేయగలిగేటటువంటిదే దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఆలోచన. దేవుని ఆలోచన నీ ఆలోచన వంటిది కాదు, నా ఆలోచన వంటిది కాదు. దేవుని ఆలోచన మనము ఆలోచించడానికి కూడా చాలా దూరంగా ఉంటుంది. దేవుడు ఆలోచిస్తే అది మన తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా ఉంటుంది. మనకి మన జీవితాలలో నష్టం కలిగిందా, మనం బాధపడుతున్నామా, ఎందుకు ఇలా జరిగిందని కృంగిపోతున్నామా? కృంగుదలకు దారి తీయకూడదు. ఎందుకంటే ఆ కృంగిన ఆ యొక్క మనిషిలో, ఆ కృంగుదలలో దేవుడు ఆ బలహీనతలో బలాన్ని కలుగచేసి ఒక నూతనమైన జీవితాన్ని కలుగచేయడానికి దేవుడు ఒక మార్గాన్ని చూపించడానికి, నీకు ఈ యొక్క శ్రమ కలిగిందని దేవుని స్తుతించడానికి మనం ముందుగా పరిగెత్తాలి. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అంతకు ముందు కన్నా ఉన్న జీవితం కన్నా దేవుడు 10 రెట్లుగా ఇవ్వచ్చు.
ఇవ్వకపోవచ్చు, కానీ దేవుని కృప, శాశ్వతమైన కృప నీతో ఉంటుంది, నాతో ఉంటుంది. ఆ కృప ఏ శత్రువు మనల్ని ఏమి చేయలేడు. ఆ కృప మనతో ఉంటే ఏ మానవుడు మనల్ని ఏం చేయలేడు, ఏ మనుషుడు మనల్ని టచ్ చేయలేడు. అంత గొప్ప దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో మనం ముందుకెళ్తాం. మన ధన ధాన్యాదుల కోసమో, ఆశీర్వాదాల కోసమో, అంతస్తుల కోసమో, పేరు కోసమో, ఘనత కోసమో, వీటి కోసం కాదు మనం దేవుని నమ్ముకునేది. మన దేవుని కృప మనతో ఉండాలి, మన దేవుడు మనతో ఉండాలని కోరుకున్నప్పుడు మనం నిత్య జీవానికి మన నిత్య జీవానికి అర్హులమవుతాము. దేవుని గ్రంథమందు పేరు లిఖించబడి ఉంటుంది. జీవ గ్రంథంలో పేరు ఉందో లేదో చూసుకోవాలి. కానీ నాకు ఇంత ఆస్తి ఉంది, నేను ఇంత గనుడిని భూమి మీద అంటే, నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆస్తి నీతో రాదు. నువ్వు చనిపోయిన తర్వాత, నేను చనిపోయిన తర్వాత మన ఆ యొక్క పేరు మనతో రాదు, ఏమీ రాదు. 4 రోజులు గుర్తుంచుకుంటారేమో, నువ్వెంత సహాయం చేయి, 4 రోజులు గుర్తుంచుకుంటారేమో, ఆ తర్వాత మనిషి పేరు గుర్తుకు కూడా రాదు. అదే దేవునితో మనం కలిసి దేవునితో నడిస్తే మనుషులు మర్చిపోయాడా? ఆ మనుషుడు మేలు కలిగినా సరే, మేలు పొందుకున్నా సరే ఆ మనుషుడు మర్చిపోయాడా? దేవుడు మర్చిపోడు. తన బిడ్డలకి దేవుడు ఆశీర్వాదకరంగా నిలుస్తాడు. దేవుని నమ్ముకోండి, దేవుణ్ణి మీ జీవితాల్లో ఆహ్వానించుకోండి. దేవుని ద్వారా మేలులు పొందుకోండి. మేలుల కొరకే కాదు, దేవుడు మన జీవన విధానాన్ని కూడా మారుస్తాడు. మన జీవితాల్ని ఆశ్చర్యకరమైన మార్గాలలో నడిపిస్తాడు. ఇతనా ఇలా మార్చబడ్డారేంటి, వీళ్ళు ఇలా ఉంటారు కదా అనేటటువంటి ఒక గొప్ప సాక్ష్యాన్ని దేవుడు మనకిస్తాడు. మన జీవితాల్లో ఆ సాక్ష్యం మనం పొందుకోవాలి. దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి, నిత్య జీవంలోకి వెళ్ళాలి. అంతేకాని తర్కాలతో కానీ, తర్వాత ఈమెంటి వాక్యం చెప్తుంది, ఇతనేంటి పాట పాడుతున్నాడు, మేం కదా పాడాలి, మేం కదా వాక్యం చెప్పాలి, వీళ్ళేంటి మా పాటలు పాడుతున్నారు, మేం కదా పాడాలి, మమ్మల్ని కదా దేవుడు ఎన్నుకున్నది. నో, మిమ్మల్ని ఎన్నుకున్నాడు దేవుడు. ఉద్దేశం మిమ్మల్ని ఎన్నుకున్నది దేవుని యొక్క ఆ ఉద్దేశం వేరు. పలానా ఈ వెర్రిదానినో వెర్రివాడినో వాడుకుంటుంది, ఆయన ఉద్దేశం వేరే ఉంటుంది. ఆయన ఒకళ్ళ పట్ల ఒకే ఉద్దేశంతో కలిగి ఉండడు. ఆయన అనేకుల ద్వారా ఆయన కార్యాలు చేసి తమ జనుల్ని కాపాడుకోవడానికి యేసయ్య ఎవరినైనా వెర్రివారిని వాడుకుంటాడు. అది అందరూ గుర్తుంచుకొని ఉండాలి. మనం సిద్ధమా? దేవుడు మనల్ని వాడుకోవటానికి, నేను నిన్ను వాడుకోవాలి, నా సేవ పరిచర్య కొరకు నాతో నువ్వు నడవాలి, నాకు వాడబడాలి నువ్వు అని అన్నప్పుడు, నేను సిద్ధమే ప్రభువా అని అనేవారుగా మనం ఉండాలని యేసయ్య మన దగ్గర నుండి కోరుకుంటాడు. మన దగ్గర ఏముందని యేసయ్య మనల్ని కోరుకుంటాడు? మనం ఆయన ప్రజలమనే కదా. మనం ఆయన రూపం, ఆయనది ఎంత అందమైన రూపం అయితే మనల్ని అందంగా చేస్తాడు. దేవుడు ఆయన అందమైన రూపం కాబట్టి మనల్ని చక్కగా సృష్టించాడు. మనుషుడు చాలా అందంగా ఉంటాడు కదా. మరి మనుషుని యొక్క స్వభావం, అయ్యో బాబాయ్, తోడేలాగా కొంతమంది, నక్కల్లాగా కొంతమంది, అలా చాలా చాలా రూపాలతో ఉంటారు. ఆ రూపం యేసయ్య రూపంగా మార్చబడాలని యేసయ్య ప్రయాస. యేసయ్యను మనం ఎప్పుడైతే మన హృదయాలలో మనము తీసుకోగలుగుతామో అప్పుడు ఆటోమేటిక్గా మనము తోడేళ్లలాగో నక్కల్లాగో కాదు, చక్కటి గొర్రెపిల్ల మనసులాగా మనం మార్చబడతాం. గొర్రెపిల్ల మనసు అంటే చాలా విశిష్టమైన, గొర్రె గురించి మాట్లాడితే చాలా విశిష్టమైనది. దాని గురించి చిన్న వీడియో కూడా చేసి మరి నేను ఛానల్లో పెట్టాను. గొర్రెకున్నటువంటి మంచి గుణాలు, చాలా గుణాలు ఉన్నాయి, కానీ ఏదో 2-3 నేను కొన్ని పెట్టాను. మీరు గొర్రెకున్న లక్షణాలు మీకు కూడా తెలుసు, తెలియని వాళ్ళు ఎవరూ లేరు. మనుషులు చాలా జ్ఞానవంతులు. దేవుడు ఆ జ్ఞానం వాళ్ళకి అధికమయ్యేటట్టు చేశాడు. ఆయనకి ఇష్టం ఆ జ్ఞానంతో అందరూ జ్ఞానవంతులై ఉండాలని. ఆ జ్ఞానం యేసయ్యని నమ్ముకోవటానికి కూడా ఉపయోగిస్తే ఎంత బాగుంటుంది కదా. మరి యేసయ్య సంతోషిస్తాడు కదా. మరి సత్యాన్వేషకులరా, మీరు నిజ దేవుణ్ణి కనుక్కోవాలంటే మీరు బైబిల్ చదవండి. ఎక్కడెక్కడ చాలామంది ఉంటారు. సత్యం అనేది మేము చూడాలి, సత్యం అనేది మేము వినాలి, ఇది సత్యము అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు బైబిల్ దగ్గరికి రండి. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా, గతించిపోయిన రాజకీయ నాయకులు కూడా బైబిల్ చదివే వాళ్ళు దేశాన్ని ఏలారు.
బైబిల్ చదవడం ద్వారా న్యాయం చేసేది ఎలా చేయాలో, ఎలా న్యాయం చేయాలో, పేదవారికి ఎలా న్యాయం చేయాలో, మరి దేశాన్ని ఎలా ఏలాలో జ్ఞానవంతంగా, మనుషుల యొక్క మనసుని ఎలా దోచుకోవాలో, మరి వాళ్ళకి నీడగా ఎలా ఉండాలో, దేవుని ప్రజగా ఎలా ఉండాలో, వాళ్ళు కూడా ఏలుబడి చేసే అధికారులు కూడా దేవుణ్ణి నమ్ముకొని ఏలుబడి చేయడం ద్వారా మీరు ఏలే రాజ్యం కదలదండి, కదలదు. మీ నెబ్కద్నేజరు అనే రాజు బైబిల్లో ఉన్నాడు. అతడు పడిన గర్వం, అహంకారానికి దేవుడు అతన్ని గడ్డి మనుషుడు గడ్డి తింటాడా అండి? 7 ఏళ్ళు గడ్డి తిన్నాడు. అతడు మనుషుడో కాదు అతనికి తెలియకుండా అయింది. అతడు పిచ్చివాడులాగా ఒక పెద్ద రాజు అండి, పెద్ద రాజు. మరి అతను గడ్డి తిన్నాడు. 7 సంవత్సరములు గడ్డి మేసాడండి. దేవుడు తలుచుకుంటే అధికారాలు తల్ల క్రిందలైపోతాయి. ఎవరు గర్వించాల్సిన పని లేదు. ఎవరిని బట్టి అతిశయించాల్సిన పని లేదు. మీ అతిశయం దేవుడై ఉండాలి. మీ యొక్క దేవుణ్ణి బట్టి మీరు ఏమంటారు, సాఫ్ట్ కార్నర్లో మీరు నా దేవుని బట్టి నేను అతిశయిస్తున్నాను, నా దేవుని బట్టే నేను ఇలా ఉన్నాను అని మీరు ఎప్పుడైతే మీరు అనగలిగారో మీ రాజ్యాలు కదలవు, మీ కుటుంబాలు కదలవు, మీరు కదలరు. మరణం అనేది ఒక రీతిగా ఆదిలో నుండే మనుషుడు ఆదాము నుండి మరణం వచ్చింది. ఆ మరణాన్ని జయించి తిరిగి మరలా లేవటానికే యెహోవా దేవుడు యేసుక్రీస్తుని ఒక పరిశుద్ధమైన గర్భంలో యేసుక్రీస్తుని పంపించి ఆయన రక్తాన్ని కార్చి మరలా ఆయన దగ్గరికి ఆయన రూపాన్ని ఆయన దగ్గరికి తీసుకున్నాడు. రేపు మరి తీర్పు తీర్చేది ఎవరు? యేసయ్య నిలబడతాడు అక్కడ. మరి పరిశుద్ధులందరూ నిలబడతారు. మరి వాళ్ళందరినీ చూస్తే అదొక సంతోషం ఉంటుంది. మనం కూడా పరిశుద్ధుల్లో ఉండాలని ఆశ ఎవరికి ఉండదు కదా? ఆశ ఉంటుంది. కష్టము, పాపం చేయడం చాలా ఈజీ అండి. దాని తర్వాత పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందో, చాలా భయంకరంగా ఉంటుంది. ఏదో తప్పించుకుంటాము అని అనుకుంటాం కానీ అది పట్టించేస్తుంది. పాపం అనేది పట్టించేస్తుంది. అది తర్వాత దాని పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది. అదే మనం ఒక నిజం చెప్తే 4 మాటలు తిట్టించుకున్నా ప్రశాంతంగా ఉంటుంది. హార్ట్ మనకి తేలిగ్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. రైట్? అవునా? ఒక అబద్ధాన్ని నిజం చేయాలి అంటే ఎన్ని గోడలు కట్టాలో, ఆ గోడలు కట్టి కలిసిపోయి ఏ రోజో బోర్ల పడతావు. నువ్వు కట్టిన గోడలు కూడా కోల్చబడతాయి. ఆఖరికి నువ్వు ఎక్కడుంటావు? ఈ లోకంలో అయితే జైళ్ళని, లైఫ్ లాంగ్ జైల్లో ఉండడం అని, అట్లా మనుషుల యొక్క నియమాలు, నిబంధనలు. అదే రాజాతి రాజైన యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో ఏమవుతుంది? నరకాగ్ని. ప్రాణము చావదు, పురుగు చావదు, కానీ నువ్వు కాలవు. కానీ మొత్తం మంటలతో ఎలా ఉంటుందంటే అలా ఉంటుందన్నమాట. ఆ వేదన మరీ భయంకరంగా ఉంటుంది. ఖాళీ చచ్చిపోతే బెటర్ అనిపిస్తుందేమో అందులో వేసిన తర్వాత. కానీ ఆ యొక్క మరి ఆ ఉగ్రత అటువంటిది. పురుగు కూడా చావదంట, కానీ మంటలతో అరుపులు, కేకలు అందులో పడేసి నాకు తెలీదు అన్నట్లు దేవదూతలు వేసి మూతలు వేసేస్తే ఇంకా మన అరుపులు ఇంకేం వినబడవు. ఇంక నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఆయన కృప ఇంత, ఆయన మాట విన్నవరకే, వినకపోతే ఇప్పుడు కాదు, దేవుని యొక్క రాకడలో అప్పుడు దాకా కృప ఉంటుందండి. ఆ తర్వాత దేవుడు ఆయన కృపను వెనక తీసుకుంటాడు. నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. నో, ఐ డోంట్ నో హూ ఆర్ యూ. ఎంత ఏడుపు వస్తుంది, ఎంత బాధ. నీకోసం నేను అన్నదానం చేశాను, నేను మరి వాళ్ళకి మేలు చేశాను, నేను వీళ్ళకి మేలు చేశాను అని అనొచ్చేమో. అప్పుడు ఆయనకి నో, ఆయన ఇంకా ఆయన్ని యాక్సెప్ట్ చేయడు. ఆయనకి అన్నీ తెలుసు. జీవగ్రంథంలో ఏ రకమైన పేర్లు వ్రాయబడి ఉంటాయో, దేవుని కొరకు ఎంతవరకు నిలబడతారో, కష్టమైన నష్టమైన నిలబడగలిగే వారే, అంతవరకు నిలబడగలిగిన వారే ఆయన దగ్గర నిలబడగలుగుతారు.
ఇప్పుడు నువ్వు క్రైస్తవుడువా లేకపోతే హిందువా అంటే, భయపడి నేను హిందువుని అన్నావు అనుకో, దేవుణ్ణి నువ్వు అవమానించినట్లంట. అది కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎస్, నేను యేసయ్యని సేవిస్తున్నాను, యేసయ్యని నేను ఆరాధిస్తున్నాను, నేను యేసయ్య ఆరాధికుణ్ణి అని నువ్వు చెప్పగలిగితే, ఆఫ్టర్ ఆల్ జీవం పోతే పోయింది, ఆ జీవం యేసయ్య దగ్గర ఉంటుంది. ఎంతమంది ఆ ధైర్యంతో ఉండగలుగుతారో దేవుని దగ్గర ప్రార్థించుకొని ఆ బలాన్ని పొందుకోమని దేవుని నామంలో మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్.